చెన్నూరు మండలం కమ్మరిపల్లె గ్రామం గొల్లగూడెంలో సిపిఎం పార్టీ బృందం ఈర్ల మదనయ్య సన్న పోచమల్లు ఏదైతే విద్యుత్ సర్క్యూట్ తోటి ఇల్లు దగ్ధమైన దాన్ని ఈరోజు సిపిఎం బృందం పర్యటించి అక్కడ తక్షణ వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. 24 తారీఖు రోజున ఈర్ల మదనయ్య పోచమల్లి ఇల్లు విద్యుత్ సర్క్యూట్ తోటి వాళ్ళు బంటాల పనికి వెళ్ళిన తర్వాత కాలిపోయి మొత్తం నిత్యావసర సరుకులు, బంగారము, వెండి, రైసు, వంట సామాగ్రి, ఇతరత్ర సామాన్ అంతా కూడా కాలిపోయి కట్టుబట్టలతోటి వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ కుటుంబానికి తక్షణమే 1 లక్ష రూపాయలు సహాయం చేయాలని, తర్వాత ఏదైతే కాలిపోయిందో నష్టపరిహారము 12 లక్షల రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని ఈ కుటుంబానికి 12 లక్షల రూపాయలు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని మేము సిపిఎం పార్టీగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.